నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఉన్నత ఆలోచనలు ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. లక్ష్యం, దానికి సాధన, పట్టుదల, నిర్విరామ కృషి ఎంతో అవసరం. ఆశయ సాధనకు వయసుతో పని లేదని, ఆశయ సాధనకు అన్వేషణ, కృషి ఉంటే లక్ష్య సాధన విజయం కైవసం చేసుకోవచ్చని, విజయ పరంపర మన సొంతమని నిరూపించారు రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు చిట్టి దేవేందర్ రెడ్డి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కొరకు 111 పాటలతో 12 గంటల నిర్విరామ గాన గాంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు సినీ డ్యూయట్ గీతాల గానలహరి ఉస్నాబాద్ పట్టణంలో బిఎల్ఆర్ బాంకెట్ హాల్లో ఆదివారం రోజున ప్రముఖ గాయకులు చిట్టి దేవేందర్ రెడ్డి స్వరజరి పలువురిని ఆశ్చర్యచకితులను చేసింది. ముఖ్య అతిథులుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ అండ్ చీఫ్ కోఆర్డినేటర్ టీవీ అశోక్ కుమార్ మరియు పోయెట్ అండ్ రైటర్ డాక్టర్ వి పద్మావతిలు పాల్గొన్నారు. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్, హన్మకొండ పలు జిల్లాల నుండి దాదాపు 50 మంది గాయనీ గాయకులు నేడు చిట్టి దేవేందర్ రెడ్డి స్వరజరికి కోరస్గా నిలిచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. 12 గంటలలో 111 పాటలతో నిర్విరామ గాన గాంధర్వ ఘంటసాల గీతాల ఆలాపనతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కైవసం చేసుకుని ఉస్నాబాద్ ప్రాంతానికి వన్నె తెచ్చారు. ముఖ్య అతిథులు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ అండ్ చీఫ్ కోఆర్డినేటర్ టీవీ అశోక్ కుమార్ రికార్డ్స్ను బద్దలు కొట్టిన చిట్టి దేవేందర్ రెడ్డిని షాల్వాతో ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం అందజేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, మా అన్నయ్య గోపాల్ రెడ్డి కన్న కలలు నేడు సాకారం అయినాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయానికి తోడై నా భార్య వెనువెంటే ఉంటూ చేయూతను అందించిందని, అదేవిధంగా నా వెంటే ఉండి అనునిత్యం సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హాజరైన వారందరికీ సింగిల్ విండో చైర్మన్ బొల్షడి శివయ్య భోజన వసతి కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కోరస్గా నిలిచిన 50 మంది గాయనీ గాయకులను శాల్వాలతో ప్రశంసాపత్రాలతో అభినందించి శాల్వాలతో సత్కరించారు. చిట్టి దేవేందర్ రెడ్డికి మా రుద్ర న్యూస్ తరపున హార్ట్లీ కంగ్రాచులేషన్స్. చలికారుని నమ్మని పిలువ చేరరా వేళ ఇంకా ఒప్పులోన బంతి పూలు కొలుస్తున్నవి, చెప్పలేని ఊసులేమో చెప్పుచున్నవి. ఒప్పులోన బంతి పూలు కొలుస్తున్నవి, చెప్పలేని ఊసులేమో చెప్పుచున్నవి. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైకతము దారిందే కలుసు పిల్ల. కళ్ళు కళ్ళు కలుసుకోను. ఈ యొక్క కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి గారికి సహకరించిన వారి సభ్యులని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారే లేకపోతే కార్యక్రమమే లేదు.
సార్ నెక్స్ట్ మీ యొక్క స్పందన. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ దేవేందర్ గారు బుక్ ఆఫ్ రికార్డ్స్ యొక్క రిజిస్ట్రేషన్ ఘనంగా జరుగుతున్నది. వారి యొక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో అశోక్ గారు ఈ యొక్క సన్మానాన్ని వారు అందజేస్తున్నారు. చప్పట్లతో వారికి అభిషేకం చేస్తున్నాము. మరి ఇది సన్మానంతో పాటు అభిషేకం కూడా, పట్టాభిషేకం, పాటల స్వరాభిషేకం. మనకే ట్రాక్ లేనప్పుడు, మనకే అవార్డులు లేవు, మనకే రివార్డులు లేవు, మనకే రికార్డులు లేవు. రికార్డులు అనే అవార్డులు కొందరికి వస్తాయి, రివార్డులు ఇంకొందరికి వస్తాయి, రికార్డులు మాత్రం కొందరికే వస్తాయి. రికార్డ్ చేయడం అనేటువంటిది మీరు అనుకుంటున్నారు ఇది పోరాటం చేసి తీసుకోవడం, పోరాటమే చేస్తున్నాడు సార్. నాకు అక్కడ కూర్చున్నాక ఎందుకు ఇలా అనాలి? అక్కడ ఆయన పోరాటం యుద్ధం చేస్తూ ఉన్నాడు. మరి యుద్ధంలో ఏమైనా దగ్గర పడిపోవచ్చు, ఇంకేం కావచ్చు, మరండి ఇవన్నీ ఉంటాయి కదా. అంటే యుద్ధం చేస్తున్నాడు. రికార్డ్ అనేటువంటిది మనము అది ఏజ్తో సంబంధం లేదు, ఆ స్పిరిట్తో సంబంధం ఉంటుంది, ఆ విల్ పవర్తో సంబంధం ఉంటుంది అనేది ఇక్కడ మనం నిదర్శనంగా సాక్షి పెట్టండి. తప్పులేదు. అంటే మనం చూసి నేర్చుకోవాలి. నాకు అనిపిస్తుంది ఇప్పటికైనా ఏది నాకు ఏం రికార్డు లేదు, రికార్డులో అయితే మొత్తానికి రికార్డుల్లో దూరిపోయాను, ఇస్తూ ఉన్నాను. అదృష్టం ఏంటంటే మీరు ఏ ఆర్ట్ చెప్పండి నేను చేసేస్తాను. నాతో ముగ్గుల పోటీ కూడా మీరు రావచ్చు, ముగ్గుల పోటీ కూడా రావచ్చు, ముగ్గుల పోటీ వేస్తాం. మీరు ముగ్గుల పోటీకి జడ్జిమెంట్ ఎలా చేస్తారో ఎవరైనా ఒకరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అంటారు. రావడం వేరు, ఇంకోటి నేర్పించడం వేరు. మనం నేర్పించే స్థాయిలో ఉన్నప్పుడు మనం పరిపూర్ణంగా ఉన్నాం. మనకు రావడం అంటే నా వరకే వచ్చి అంతే, ఇంకో వాళ్ళకి వాళ్ళకి చెప్పడం అంతే. చెప్పడం అనేది డిఫరెంట్ అంటే. సో అలా రావాలి. సో అలా నా అదృష్టం కొద్దీ అన్ని ఏమంటారు, ఇది స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, అన్నింటిలో కూడా టైం టేబుల్. పండుగ రోజు అందరు ఏం చేస్తారు, పండుగ అనగానే అమ్మ కూడా అదే పొద్దులు లేచి స్నానం చేయాలని కరెక్ట్ దీపావళి అడిగాను. పొద్దులు లేవగానే మనం రాత్రి పండుగ భయంకరంగా రాక్షసులాగా పడుకొని ట్రాక్ సూట్ వేసుకొని 4:30కి లేచి కథ గ్రౌండ్ పోవడే. పండుగ అప్పుడు ఏంటంటే అంతకంటే ఎందుకంటే పొద్దున గ్రౌండ్ వచ్చిన తర్వాత అందరూ సీపీఏ చేసుకొని వినడమే కదా. మరి ప్రాక్టీస్ ఎందుకు కావాలి? అలా మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయితే నైట్ 7 వరకు ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, నేను మృదంగం చేస్తాను, మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ అంటారో చెప్పండి, ఏ ముగ్గు అంటారో చెప్పండి, ఏ ఆట అంటారో చెప్పండి. ఒక్క బిలియర్డ్స్ ఆడలేదు సార్, దానికి ఒప్పుకోవాలి. బిలియర్డ్స్కి ఏమంటారు, ఇంకొక పత్త ఆడ కూడా రాదు, అది కూడా రాదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు చేసేది అన్నయ్య ఇది రాచి ఇద్దరు అన్నోడు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ నాకు అవసరం లేదని అంటారు. సో ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ వయస్సులో ఇలాంటి సాహసం చేయడం అనేటువంటి నిజంగా గొప్ప విషయం, హర్షించదగ్గ విషయము. కాబట్టి వారి యొక్క సాహసానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ యొక్క 111 పాటలు వాళ్ళు పాడేస్తారు సార్, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ యాజ్ పర్ మన యొక్క ఏది చైర్మన్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనము వీరికి 60+ అవ్వగానే మనం డిక్లేర్ చేయమన్నారు. కాబట్టి అఫీషియల్గా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మనం డిక్లేర్ చేస్తున్నాము. వీరికి వేడగా కానీ ఉండమ్మా. ఇప్పుడు సార్ ఎవరో నాగమల్ల సార్ కూడా చెప్పారు, సార్ రండి వేదిక రండి సార్, రండి సార్. స్పెషల్ లాగా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అరే మనం కూడా ఎందుకు పాడకూడదు అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లోపల ఉంటుంది ఆ ఫైర్ వస్తుంది, అవి అక్కడ ఉంటారు, వారు అక్కడికి వచ్చి ఉంటుంది. సార్ నేను మిమ్మల్ని చూశాను సార్ అని చెప్పేసి. ఎందుకు ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్లో నేను స్థానం సంపాదించడానికి నా శ్రీమతి 100%. ఎందుకంటే నేను 70 సంవత్సరాల వయసు నాకు. నేను ఏ కార్యం చేసినా దానికి వారు సపోర్ట్ చేస్తారు. మరి వాళ్ళు సపోర్ట్ చేయండి నేను ఇంత దూరం రాలేదు. నేను అనేక జీవితంలో ఎన్నో విజయాలు సాధించాను. అవన్నీ అప్రస్తుతము. రామారావు గారు చెప్పారు శిశుమందిరని, రిటైర్డ్ ఉద్యోగులని, ఇంకేదో ఏదో అని అన్నీ చెప్పారు. అయితే
ఈ కార్యక్రమానికి నేను పూనుకుంటే రామారావు గారు, దేవరాజ్ సారు, మహేష్ వీళ్ళు ముగ్గురు కరెక్ట్గా మీరు చేస్తారు సార్, మీకు పట్టుదల ఉన్నది, మీరు విజయాన్ని సాధిస్తారు అని వాళ్ళు రెండు కళ్ళలాగా ఒకరైతే గుండె ఇంకొకరయ్యారు. ఈ ముగ్గురు వ్యక్తులు ప్రధాన కారణమని నేను మీ ముందు మనవి చేస్తున్నాను. నేను ఒక 15 రోజుల నుంచి ఒక తపస్సులాగానే ఉదయం మేము 8 గంటలకు అల్పాహారం చేసి బయటకు వెళితే మళ్ళీ రాత్రి 9 గంటలకు మాత్రమే మేము ఇంటికి వెళ్ళేది. దానికి మరి వీరంతా సహకారం, ఇప్పుడు మహేష్ గారు, దేవరాజ్ గారు, నాదముల రామారావు గారితో పాటు ఇంకా బసవపత్ర లక్ష్మయ్య గారు, బాలికే రమేష్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ, చంద్రమౌళి గారు, మా భీష్మాచార్యులు మన వాలా సుధాకర్ రావు గారు, మరి జగదీశ్వర్ గారు, కనికే, తర్వాత మాడిశెట్టి హేమలత గారు, బసవపత్ర లక్ష్మయ్య గారి శ్రీమతి, అందరూ కూడా నిజంగా వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కృషి వెనుక వీళ్ళందరి నిరంతర శ్రమ ఉండడం వల్లనే ఇవాళ మీ ముందు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నేను స్థానం సంపాదించాను. అట్లనే ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు, అంటే నాకు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా చంద్రుడికో నూనె పోగుల కృష్ణాబాద్లో నేను 42 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను కాబట్టి సార్ వస్తే 5,000 తెస్తారు, 3,000 తీసుకెళ్ళండి అంటారు. కానీ ఏమి ఎందుకు వచ్చినా మీకేం పని లేదా అని ఎవరు కూడా అన్నారు. నా వ్యక్తిత్వం అటువంటిది. ఈ 42 సంవత్సరాల ఉస్నాబాద్లో అనేక ఒడిదొడుకులతో ఎన్నో కార్యక్రమాలు సాధించాను. మరి దానికి నిజంగా నేను ఈరోజు నేను గర్వపడుతున్నాను. అంటే ఇవాళ మనం తెలుగు బుక్ ఆఫ్ రికార్డు రావడానికి ఒక ఇన్ని కారణాలు అనేవి ఉన్నాయి. ఇంకా సంపత్ రెడ్డి, రాయిరెడ్డి సంపత్ రెడ్డి గారు, అలుమల్ల శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఎవరైనా అవి మా గోలి రవీందర్ గారు స్టార్ మేకర్, అసలు స్టార్ మేకర్ని కల్పించిందే వారు. నేను 250 పాటలు స్టార్ మేకర్లో దేవరాజ్ గారి ఆధ్వర్యంలో పాడానండి. ఆ గొప్పతనం నిజంగా రవీందర్ గారిది. ఆ తర్వాత ట్రాక్స్ జోగారావు గారు, నేను ఒక్కడే చెప్పాను, జోగారావు గారు మీరు వస్తున్నావు, నేను కార్యక్రమం పెడతా, మీరు రానంటే నేను ఊరుకుంటాను, ఎందుకంటే నేను ఎవరినైనా పంపిస్తాను. లేదు నాకు మా జోగారావు గారు చాలా అభిమాని. గత 4 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం పెట్టినా జోగారావు గారే మాకు ఉంటారు. అంతటి ఓపిక. టైంకి 8 గంటలకు రాలే, ఒక రోజు ముందు వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి గాయకుల వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం పక్కనే ఉన్నటువంటి శిశు మందిర్లో రాత్రి 8 గంటల వరకు, 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాళ్ళందరికీ కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి వారిని ట్రాక్ని అందించి మంచిగా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు జోగారావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ఈ కార్యక్రమానికి మరి ఇంకా మా చెల్లెలు నాదముళ్ళ అభినందన గారు, నేను పాటలు పాడతానంటే మొదలు 120 పాటలు రాసినటువంటి మొట్టమొదటి వ్యక్తే అభినందన గారు. 120 పాటలు ఘంటసాలే. అయితే మన రామారావు గారు ఏమన్నారు, సార్ ఊకే ఘంటసాలే అందరూ పాడుతున్నారు, రామకృష్ణ పాడండి సార్ అని. రామకృష్ణ కొన్ని వెతికినగా నాకు ఎందుకో ధైర్యం రాలే. ఘంటసాల అయితే నేను విరివిగా పాడగలుగుతాను, కొంచెం రామకృష్ణ అయితే కష్టంగా ఉంటాయి. ఎందుకంటే మా చిన్నతనం నుంచి మేము ఘంటసాల సుశీల పాటలు ఏఎన్ఆర్, అక్కినేని, కాంతారావు గారికి వారే పాడారు కాబట్టి ఆ పాటలు అంటే మాకు ఇష్టం కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించాం. చాలామంది ఇక్కడ కొందరు అంటుంటారు, ఏం సార్ ఎప్పటికీ కూడా ఘంటసాలే పాడుతుంటారు, సుబ్రహ్మణ్యం పాడడం సార్ కొందరు అన్నారు. నాకు ఎందుకో పాడబుద్ధి కాదండి సుబ్రహ్మణ్యం అని నేను చెప్పాను. ఈ కార్యక్రమానికి నిజంగా ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ గాయని మండలం తయారు చేయాలని కీర్తిశేషులు మా అన్నయ్య చిట్టి గోపాల్ రెడ్డి గారు, ఇక్కడ గాయని మండలం కనీసం ఒక 10 మంది ఉండాలి అని వారు నిజంగా భావించారు. వారు ఒక 7 మాసాల క్రితం వారు అకాల మరణం చెందారు. మరి వారి కోరిక ఈనాడు ఇక్కడి గాయని మండలితో మేము కొంతవరకు సఫలీకృతం చేయగలిగాము. ఈ కార్యక్రమానికి మరి దాతలు మరి అనేక మంది పిలవగానే వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. సారు మన రేవంత్ రెడ్డి గారు ఫోన్
దయచేసి మీ హన్మకొండలో ఉన్న గాయకులందరూ రావాలి అంటే షూర్ అని చెప్పి అందరి టీం తయారు చేసి మా హన్మకొండ నుంచి రావడం జరిగింది. ఈ యొక్క సాహసం చేయడం చాలా హ్యాపీ సార్. మీరు కూడా చాలా హ్యాపీగా మీకు సహకరిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్తో పాడడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది 3వసారి నాకు అవకాశం ఇచ్చారు సారు. బయట నుండి ఎందుకు కృష్ణాబాలోనే కావాలి అని కోరిక మేరకు మరి ఇంట్లో ఉన్న వీళ్ళంతా లత, స్మిత, సుచిత్ర, పాపం అనిల రాకపోయింది ఈరోజు. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సారుకు మరి దంపతులకు నిజంగా రుణపడి ఉంటాము. రమక్క గారు సార్తో తప్పకుండా పాడాలి అంటే ఆ కోరిక మాకు ఇప్పుడు నెరవేరింది. ధన్యులమైన నిజంగా సార్కి నిజంగా చాలా ధన్యవాదాలండి. మీరు పాడండి సార్ అంటే కూడా మా వారికి కాల్ చేసి మరీ ఒప్పించి నువ్వు పాడాలమ్మా అని నాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా నిజంగా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక మంచి ప్రోగ్రామ్ మిస్ అయ్యేదాన్ని. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ఫుల్ సార్కి. ఎందుకంటే అసలు మేము మామూలుగా అసలు స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయపడతాను. నేను ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నా ఇప్పుడు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ ఇన్ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. నాకు ఎంత అంటే అసలు చాలా హ్యాపీగా ఉన్నది. చాలా ధన్యవాదాలు. మాకు ఒక స్టేజ్ ఇచ్చినందుకు. మాకు చాలా భయంగా ఉండేది, స్టేజ్ ఫియర్ ఉండేది, అదంతా పోయింది. మీకు చాలా ధన్యవాదాలు. 4 గంటలకు హైదరాబాద్లో లేచి కార్యక్రమం ఇక్కడ 8:30కు స్టార్ట్ అయిందంటే టంచంగా 8:35 నిమిషాలకు వచ్చి మరి వారు ఎంతో శ్రమతో వచ్చి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మేము మా వైపు నుంచి వారికి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మీకోసం మీకోసం వెలిసింది ప్రేమ మందిరం, మీకోసం విరిసింది హృదయ నందనం, మీకోసం వెలిసింది ప్రేమ మందిరం, మీకోసం విరిసింది హృదయ నందనం, మీకోసం వెలిసింది ప్రేమ మందిరం. ప్రతి పూని నవ్వే నేర్చుకున్నది, ప్రతి తెలుసుకున్నది, ప్రతిపాదునని మమతే పండుతున్నది, ప్రతి పందిరిని మగసిరి చాటుతున్నది. రాధనీవే కృష్ణుడనే రమ్యమైన శారద రాత్రి రాసలీలా వేళే, రాసలీలా వేళే. రాధే కృష్ణ రాధా కృష్ణ రాధని కృష్ణుడని రమ్యమైన శారద రాత్రి రాసలీలా వేళైతే, రాసలీలా వేళ. మాహి కోవని చెప్పుకున్న మాసి కోవని మాహి కోవని కేపిలను చేసి చెప్పురాగా. మన కళల
మారిపోవాలి ఉన్నది ఎవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము కొలుకులకు చలి చెంతనుండగా వేరే స్వర్గము కొలుకులకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను దేవయాత్రలకు బృందావనము నందనవనము ఏలను చంద్రబింబమై పగలే తెల్లగు భూమి చంద్రబింబమై పగలే సగినది చూపుల తైలదనంతో జగముని ఉంటి ఛాయగా సగినది చూపుల తైలదనంతో జగముని ఉంటి ఛాయగా ప్రేమయాత్రకు పొందెనాలు కాశీరాలు ఏలను దంపతులుంటే గురికి స్వర్గమే దిగిరాగా బృందావనము నందనవనము సామంతి ఇది చిన్నదానికి కలిగినే గిరిగింద రేణి గుడగింద
దోషం నివారణ కావాలి అయితేనే లవకుశుడు పిల్లలు పుడతారు అని అది రామునికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు ఈ విషయం. ఒక రావణుడికి తప్ప. అందుకనే రావణుడికి బ్రహ్మ జ్ఞానం ఉన్నది, అందుకనే రావణ బ్రహ్మ అంటారు. సీతని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటే నేరుగా తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టి పెళ్లి చేసుకుంటారు. ఆయన వద్దనేవాడు ఎవ్వడూ లేడు. కానీ అతను విలన్ కాడు. తీసుకొచ్చి అశోకవనంలో ఉంచి ఆ 10 మాసాలు అశోకవనంలో ఉన్న ఈ యొక్క మూలిక ఆ యొక్క వృక్షాల యొక్క వాసనను పీల్చి ఆ గర్భదోషం నివారణ అవుతుందనే విషయం ఒక రావణుడికి మాత్రమే తెలుసు. ఈ 10 నెలలు ఆమెకు ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది, థెరపీ అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ రాముడు వచ్చి యుద్ధం చేసి తీసుకెళ్ళిన తర్వాత లవకుశుడు పుడతారు, అది వేరే విషయం. ఇంత విషయాన్ని తెలియక రాముడు వీలను అంటాడంటే అది చాలా తప్పు. మరొక విషయం, రామునికి యుద్ధ ముహూర్తం నిర్ణయించింది రావణుడు. అప్పుడు రాముడు లంకకు చేరుకున్న తర్వాత ఏ రోజు యుద్ధం ప్రారంభిస్తే బాగుంటుంది అనే సందేహం కలుగుతుంది. మరి అక్కడ అవునందునా బాగందునా అయ్యారుకొందునా అనుకొందునా కనులేమిటో ఈ కథలేమిటో సునిపించి పడమన్నది పడుతున్నది. నన్ను దోచుకుందువరే కన్నుల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను
నీడలోన తరియిందును నీ చల్లని చరణముల నీడలో పూలమన్న ఓలె కర్పూర కలిక ఓలే కర్పూర కలిక ఓలే ఎంతటి జానమున అంతరంగము నీవు పవలించిన శ్రీపతిగో బాలకడలిలో శేషశయ్యపై పవలించిన శ్రీపతిగో వెండి కొండపై లింగు మనముతో వెలిగే గౌరీపతిగో ముకురమ్మలకే మూలపుటమ్మగ భూమిలో వెలసిన ఆదిశక్తియు తిరుమలముందిగ సుందర సుమధుర కరుణా సాగర కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలు అయినా నీ పదములపై కుసుమము నేనై నిలిచిన చాలును క్షణమైన తిరుమల మంది సుందర సుమధుర కరుణా సాగర ఈ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మంది సుందర సుమధుర కరుణా సాగర ఘన
సుందరా కరుణారసమందిరా అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో అది మధుర మధుర మధురమో పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా మంగళ పూజావేళ శ్రీపద సన్నిధి నిలబడి శ్రీపద పీఠిక కరణే నిఖిల జగతి నివాళు ఇడగా నిఖిల జగతి నివాళు ఇడగా వేడగా కొనియాడగా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా విరులో ధనులు విరులో తరులు చిరతముని పాద ధ్యానమే చిరతముని నామగానమే విరులో ధనులు విరులో తరులు చిరతముని పాద ధ్యానమే చిరతముని నామ గానమే సకల చరాచర యోగేశ్వరేశ్వర సకల చరాచర యోగేశ్వరేశ్వర శ్రీకర భవహర పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా పాండురంగ 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 ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దారిపోయే సుమారు ఒక 3-4 సంవత్సరాలు చేసి మరి హుస్నాబాద్లో 18 సంవత్సరాలు చేసి హుస్నాబాద్ పాల డైరీని కరీంనగర్ జిల్లాలోనే ఒక వెలుగు వెలిగించినటువంటి ప్రముఖ వ్యక్తి. అలాగే మన సొసైటీ అధ్యక్షునిగా కూడా ఉండి సొసైటీ వైపు నుంచి 2005 నుండి ఇప్పటి వరకు మరి ఆ సొసైటీని ఎంతో డెవలప్ చేసినటువంటి వ్యక్తి శ్రీ బొల్షెట్టి శివయ్య గారు. మేము సరస్వతి శిశు మందిర్ కానీ ఇంకా ఏ రకంగా కానీ మేము అడిగిన వెంటనే మాకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. వారు సర్పంచ్గా ఉన్నప్పుడు నా శ్రీమతి రమాదేవి వార్డు సభ్యురాలుగా పనిచేయడం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈనాడు మనకు రావడం శుభ సూచకం. వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదాలలో మాయా
కుంగలు మంగేలోయ్ సుమారు 3-4 సంవత్సరాలు చేసి మరి హుస్నాబాద్లో 18 సంవత్సరాలు చేసి హుస్నాబాద్ పాల డైరీని కరీంనగర్ జిల్లాలోనే ఒక వెలుగు వెలిగించినటువంటి ప్రముఖ వ్యక్తి. అలాగే మన సొసైటీ అధ్యక్షునిగా కూడా ఉండి సొసైటీ వైపు నుంచి 2005 నుండి ఇప్పటి వరకు మరి ఆ సొసైటీని ఎంతో డెవలప్ చేసినటువంటి వ్యక్తి శ్రీ బొల్షెట్టి శివ గారు. మేము సరస్వతి శిశు మందిర్ కానీ ఇంకా ఏ రకంగా కానీ మేము అడిగిన వెంటనే మాకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. వారు సర్పంచ్గా ఉన్నప్పుడు నా శ్రీమతి రమాదేవి వార్డు సభ్యురాలుగా పనిచేయడం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈనాడు మనకు రావడం శుభ సూచకం. వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఉదయం నుంచి ఇప్పటి వరకు 101 పాటను పూర్తి చేసి 111 పాటలకు ఈ ప్రోగ్రాంను ఏర్పరిచి మరి కింద అలసిపోకుండా మరి ఘంటసాల అంటే ఇప్పుడున్న సినిమాలు గత 20-30 సంవత్సరాల కింద మరి అప్పటి పాటలకు మరి ఎంతో తేడా. మరి ఇట్లాంటి పాటలను మరుగున పడకుండా మరి అప్పుడప్పుడు కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి మరి అందరినీ ఉత్తేజపరిచే విధంగా మరి తెలుగు పాటలు మరి చాలా ఎంతో శ్రద్ధతో మరి చాలామంది ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మరి విజయవంతం చేసినందుకు మరి గోపాల్ రెడ్డి గారి వారి సోదరుడు అంటే వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు మర్చిపోకుండా మరి ప్రోగ్రాంలను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసి ప్రజలందరినీ మరి వినయ సొంపుగా ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా వీటిని అందరికీ తెలియపరిచేందుకు ఇట్లాంటి ప్రోగ్రాం చేయాలని మరి మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మరి దేవేందర్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఉంటాయి. ఈ మంచి ప్రోగ్రాం ఎప్పుడు కూడా నడిపించాలి అని ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మహేష్ గారు చెప్పలేను పాడేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను. పాడేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను. పరుల సేవ చేసి చేస్తున్నాను. ప్రాణముగా పులకరించినావే, ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలుకరించరావే, పల్లవిగా పలుకరించరావే, నీ వెచ్చని నీరా
చూచినాడి దిగుల కాచినాడి నా హృదయంలో నిదురించేచిని కలలలోనే కౌలించే సఖీ మయూరివై వయ్యారివై నీవే నటనమాడి నీవే నన్ను దోచినావి నా హృదయంలో నిదురించేచిని వసుదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లని ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆదరించు కల్పవల్లిగా నా జన్మభూమి అందమైన దేశము ఆడులు అందులో తమ్మని ప్రదేశము నా సామీరంగా నా సామీరంగా నా జన్మభూమి అంత అందమైన దేశము నా ఇల్లు అందులో తమ్మని ప్రదేశము నా సామీరంగా నా సామీరంగా పూజిన ప్రతి కరువొక వధువు భూభూన పొంగి మధువు నాళీ శోభలన్నీ ఎజటగాగెనో నిన్నలేని అందమేదో నిదురలేచి నిదురలేచి చెలిములులే నవ్వులు రాగా సెలయేరులు పులుకుచున్నాగా కనిపించని నీలదేవో కదలిలోనే నిన్నలేని అందమేదో నిదురలేచి నిదురలేచి సిరి అంచుపై గజాయ పయనించే వేగమాయ కరుణగాంటి సోరగాలి పరవశించే నిమ్మలేని అందమేదో విదురలేచి విదురలేచి స్వామి చేరదిగి వచ్చను తిరుమల శిఖరాలు దిగి వచ్చును స్వామి చేరదిగి వచ్చును
సింధువల సితరాలు దిగి వచ్చును మముగన్న మాయమ్మ హరివేలు మంగమ్మ మముగన్న మాయమ్మ హరివేలు మంగమ్మ హరివేలులోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ విభునికి మాట వినిపించవమ్మ విభుకు నామనవి వినిపించవమ్మ సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచెనురా ఏ రూపముల నిన్ను కొలచెనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏమాత్రం అలసిపోకుండా ఉన్న వారికి తర్వాత అనురాధ మీరు లైవ్ లేదు సార్ అయితే 408907. కార్యక్రమాన్ని గుర్తు చేయమని వచ్చింది.